నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కుషాయిగూడ డివిజన్ లోని మారుతి ఎన్క్లేవ్ కాలనీలో ఉన్న 2 పార్కులకు కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం 23 లక్షల నిధులు మంజూరు కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు బొంతు శ్రీదేవి యాదవ్ పార్కులను సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలోని 2 పార్కుల పరిస్థితిని పరిశీలించిన బొంతు శ్రీదేవి యాదవ్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభమైన నాణ్యతతో పూర్తయ్యేలా సంబంధిత అధికారులతో చర్చించారు. పార్కులను పిల్లలు, మహిళలు, వృద్ధులు సురక్షితంగా వినియోగించుకునేలా అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించిన బొంతు శ్రీదేవి యాదవ్ స్థానిక ప్రజల సమస్యలను, అభిప్రాయాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పార్కులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీ అభివృద్ధి పదంలో ముందంజలో ఉండేలా కృషి చేస్తాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు తీసుకొస్తామని పేర్కొన్నారు. కాలనీ అధ్యక్షుడు సింగిరెడ్డి దేవేందర్ రెడ్డి, కార్యదర్శి మనోహర్ బాబు, కాలనీ వాసులు, కాంగ్రెస్ నాయకులు పోచయ్య గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ నాగిళ్ల బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.